వెల్కమ్ టు సుమన్ టీవీ. వెరికోజ్ వెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఒకప్పుడు అంటే చాలా పెద్దవాళ్ళను చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఎంగేజ్లోనే చూస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఈ సమస్య, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వచ్చాక ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బొలినేని గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గా చూస్తే వెరికోజ్ వెయిన్స్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. కాళ్ళల్లో ఏదో పాములుగా ఇలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొందరిలో అయితే. సో ఏంటి డాక్టర్ గారు అసలు ఈ సమస్య అనేది ఎందుకు? ఒకప్పుడు నిజంగానే 50, 60, 70 ఏళ్లలో చూసేవాళ్ళము, ఇప్పుడు 20 ఇయర్స్లోనే చూస్తూ ఉన్నాము. ఎందుకంటారు? నార్మల్గా మన కాళ్ళల్లో చెడు రక్తం తీసుకెళ్లే రక్తసిరలు రక్త ధమనులు అంటారు, వీటిని వెయిన్స్ అంటారు. ఈ చెడు రక్తం తీసుకెళ్లే రక్త సిరల్లో మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి అగెనెస్ట్ గ్రావిటీ వెళ్తూ ఉన్నప్పుడు కిందకి లీక్ అవ్వకుండా ఉండడానికి గజ్జల్లో కానీ మోకాల వెనకాల మెయిన్ వాల్స్ అనేవి ఉంటాయి. కొందరికి ఏజ్ రిలేటెడ్, వయసు రిలేటెడ్ అయినా సరే, కొందరికి ఎక్కువసేపు కూర్చోండడము, ఎక్కువసేపు కంటిన్యూస్గా నిల్చొని ఉండడము, కొందరికి జెనెటికల్గా ఈ వెయిన్స్లో డిఫెక్ట్ ఉండడం వల్ల లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లీకేజ్ అలానే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ఉండడం వల్ల చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు వీటి సిరల్లో ఉబ్బడం వల్ల వెయిన్స్ పెద్దగా కనిపించడము, అది కాళ్ళల్లో తొడ దగ్గర కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఈ వారికోస్ వెయిన్స్ అనేటి ఉబ్బడం వల్ల ఆ చెడు రక్తం ఎక్కువ అక్కడే చేరుకొని, అంటే కాళ్ళల్లో కానీ తొడ దగ్గర కానీ ఎక్కువ చేరుకొని దానివల్లే వచ్చే సిమ్టమ్స్ తోటే వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం తోటి మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో జనరల్గా ఇప్పుడు ఈ ఇంత చిన్న వయసులో ఎందుకు చూస్తున్నామంట డాక్టర్ గారు? ఒకప్పుడు పాతకాలంలో యాక్టివ్ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల చాలా పెద్ద వయసులో వస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్, అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ జాబ్ అయినా సరే, లైక్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినా సరే, ప్రొలాంగ్ స్టాండింగ్ టీచర్స్ అయినా సరే, ట్రాఫిక్ పోలీస్ అయినా సరే, అట్లా ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం స్టాగ్నేట్ అవ్వడం వల్ల కాళ్ళల్లో ఎక్కువ బ్లడ్ అక్కడే స్టాగ్నేట్ అయ్యి వారికోస్ వెయిన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే జెనెటికల్గా హెరిడిటరీ వెరీ ఫ్యూ % జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది. అంటే పేరెంట్స్కి ఉండడము, సిబ్లింగ్స్కి ఉండడము చూడడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎర్లీ స్టేజ్లో ఇంకా బాగా సీవియర్గా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇది వచ్చిందంటే ఏమైనా పెయిన్ ఉంటుందా, లేకపోతే ఇంకేం లక్షణాలు కనిపిస్తాయి ఇలా కనపడమే కాకుండా? ఈ వారికోస్ వెయిన్స్తో వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కువసేపు రక్తం అక్కడే చేరుకోవడం వల్ల చాలా మందికి కాళ్ళు బరువు అనిపించడం, కొందరికి సాయంత్రానికి కాళ్ళు ఎత్తులో పెట్టుకుంటే బాగుండు అనే ఆ ఫీలింగ్ రావడము, కాళ్ళు వాపులు రావడము, ఎక్కువసేపు బ్లడ్ అట్లే కంటిన్యూస్గా ఉండడం వల్ల కాలు చర్మం కూడా నల్లగా అవడము, లేట్ స్టేజెస్లో పుండ్లు పడడం కూడా జరుగుతుంటుంది. కొందరికి నైట్ పడుకున్న తర్వాత అలాగే ప్రొలాంగ్ స్టాండింగ్, ప్రొలాంగ్ సిట్టింగ్ ఉన్న ఇండివిజువల్స్కి నైట్ కాళ్ళల్లో పిక్కలు పట్టేసి నిద్రలో లేచే అంత నొప్పితో లేవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ తోటి మామూలుగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. రక్తనాళాలు ఉబ్బినట్లు కనిపించడమే కాకుండా అలా కనపడకుండా కూడా ఈ నిద్రలో కాలు పిక్కలు పట్టేసినా, లేదా మీరు చెప్పిన ఈ లక్షణాలు కనిపించినా వారికోస్ వెయిన్స్ ఇష్యూ ఉన్నట్లేనా వాళ్ళకి? బాగా లావు ఉన్న వాళ్ళు, ఒబెసిటీ తోటి బాధపడే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే రక్తసిరలు అంత బాగా కనిపించవు. సో వాళ్ళకి ఈ పిక్కలు పట్టేయడము ఇవన్నీ జరగడం అనేది ఓన్లీ వారికోస్ వెయిన్స్ వల్లే అనుకోవడం కరెక్ట్ కాదు. కొందరికి వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, కొందరికి డయాబెటీస్, అదర్ మల్టిపుల్ ఇష్యూస్ వల్ల కూడా కాళ్ళలో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ రీజన్ ఇండియాలో ఏంటంటే డిహైడ్రేషన్ వల్ల. డిహైడ్రేషన్ వల్ల కాళ్ళల్లో చాలా మంది రాత్రి పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. సో వారికోస్ వెయిన్స్ వల్ల కూడా పట్టేస్తూ ఉంటాయి. అదర్ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వారికోస్ వెయిన్స్ వచ్చాయి డాక్టర్ గారు, సో ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి? సో ఇనిషియల్ స్టేజ్లో కొందరికి జస్ట్ నరాలు కనిపించడమే తప్పించి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు తొందరగా చూపించుకుందామని వస్తారు. వాళ్ళల్లో వాళ్ళ సివియరిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి, అంటే సిమ్టమ్స్ లేకపోతే వీళ్ళని ఏమీ సర్జరీకి గురి చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే డాప్లర్ స్కాన్ అనేది చేసి మెయిన్ వాల్స్, నేను ఇందాక చెప్పిన గజ్జల్లో ఉండే వాల్స్ కానీ, మోకాల వెనకాల ఉన్న వాల్స్ కానీ అది లీక్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి వాళ్ళకి జస్ట్ స్టాకింగ్స్ వేసుకుంటే సరిపోతుందా, లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే పిక్కలు గట్టిపడే ఎక్సర్సైజ్ చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో సర్జరీకి వెళ్ళేంత స్టేజ్కి ముందే ఎలా ఆపాలనే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తామండి. ఓకే, సో అలా అయితే ఇది తగ్గిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఎప్పుడు కంప్లీట్గా జీరో అవ్వదు, అంటే ప్రాబ్లం అనేది పూర్తి స్థాయిలో తగ్గవు. ఒకసారి వచ్చాయంటే మనం ఆ స్టేజ్ నుంచి సర్జరీకి వెళ్లకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకి కాన్స్టెంట్గా ఆ స్టేజ్లో ఉండిపోతుంది తప్పించి కంప్లీట్గా దెర్ ఆర్ నో
మెడికల్ ఆప్షన్స్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అలాంటివి కంప్లీట్గా క్యూర్ చేసేటివి లేవు. డాక్టర్ గారు, ఇంజెక్షన్ అంత స్టేజ్ వరకే వచ్చింది, ఇంజెక్షన్ ఇచ్చారు, సో అప్పటికప్పుడు తగ్గిపోతాయి, తర్వాత జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు మీరు? జాగ్రత్తలు అంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి మెయిన్. జెనెటికల్గా వచ్చిన దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. ఓకే. సో మన చేతుల్లో ఉన్నది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఎలా అంటే మీరు కంటిన్యూస్గా ఒకటే జాబ్ అంటే సిట్టింగ్ జాబ్లో లాంగ్ అవర్స్లో ఉన్నారు, మధ్యలో 2-3 అవర్స్కి ఒక బ్రేక్ తీసుకొని కొంచెం నడవడము, కాళ్ళు స్ట్రెచ్ చేసుకోవడము, అండ్ కొన్నిసార్లు ఎలా అంటే కొన్ని పిక్కలు గట్టిపడే ఎక్సర్సైజ్, కూర్చొని కూడా చేసుకునే ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. అండ్ వెయిట్ కంట్రోల్లో ఉండడం, వెయిట్ వల్ల కూడా చాలా మందికి వారికోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. అండ్ కొన్ని స్టాకింగ్స్ వేసుకోవడం, అంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ బట్టి టైట్ గార్మెంట్స్ మనం వేసుకునే సాక్స్ లా కాకుండా మోకాల వరకు, మోకాల కింద వరకు, తొడ వరకు కొన్ని స్టాకింగ్స్ అనేవి ఇస్తాం. ఈ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ వెళ్లకుండా కొంచెం డిలే చేయగలరు. ఓకే. సో ఇది మెన్లో ఎక్కువగా చూస్తామా, విమెన్లో చూస్తామా? ఇంతకు ముందు మెన్ ఉమెన్ అని తేడా ఉండేదండి. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్లీ హ్యావింగ్ వారికోస్ వెయిన్స్ అన్నట్టు. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఆక్యుపేషనల్ డిసీజ్. అంటే మనం చేసే వృత్తి బట్టి, మనము బాడీ హ్యాబిటస్ బట్టి, అంటే లావుగున్నారా సన్నగున్నారా అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీలో ఉమెన్కి చాలా ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది. ఎందుకంటే బేబీ వెయిట్ పెరిగే కొద్దీ ఇక్కడ ప్రెషర్ పడడం వల్ల కాళ్ళల్లోంచి రక్తం సరిగ్గా హార్ట్కి వెళ్ళకుండా ఈ వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వారికోస్ వెయిన్స్ అలా డెవలప్ అయినవి కొంచెం సిమ్టమ్స్ కాజ్ చేసినా పర్లేదు. కొందరికి ప్రెగ్నెన్సీలో అవి అన్ట్రీటెడ్గా చాలా పెద్దగా ఉన్నప్పుడు క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో డాక్టర్ గారు, సర్జరీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎవరిలో ఉంటుంది? కనిపించిన వారికోస్ వెయిన్స్ అన్నిటిని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సర్జికల్ ఆప్షన్స్, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మెడికల్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సిమ్టమ్స్ లేకపోతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతాయండి. ఏ పేషెంట్ అయినా వచ్చినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ బట్టి డాప్లర్ టెస్ట్ అనేది చేస్తాం. దానివల్ల మనకు మెయిన్ వాల్స్ లీక్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి లీకేజ్ ఉంది అని తెలిస్తే దాన్ని బట్టి ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది చెప్తాం. ఒకవేళ లీకేజ్ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి సర్జరీ కావాల్సి వస్తుంది. లీకేజ్ ఉంది, సిమ్టమ్స్ లేవు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లీకేజ్ లేదు, సిమ్టమ్స్ లేవు, జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్. ఓకే. సర్జరీ అంటే ఎలా ఉంటుంది డాక్టర్ గారు? మన ట్రెడిషనల్ పద్ధతులు ముందులాగా ఓపెన్ సర్జరీస్, అంటే కట్ చేసి ఏదైతే నరం ఉబ్బిందో దాన్ని గజ్జల్లో గ్రాయిన్ దగ్గర నుంచి కింద వరకు లాగేయడం అనేది ట్రెడిషనల్ మెథడ్స్. ఇది ఓపెన్ సర్జరీస్ అండి. ఇవి ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ మార్బిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ హాస్పిటల్ స్టే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే దీస్ ఆర్ లైక్ స్మాల్ నీడిల్ హోల్ ద్వారా చేసే ప్రొసీజర్స్ అండి. ఇవి స్మాల్ నీడిల్ హోల్ ద్వారా మన కాలు, మోకాలు కింద భాగంలో ఉన్న వారికోస్ వెయిన్స్ దగ్గర నుంచి గ్రాయిన్ వరకు ఈ లేజర్ అనేది, గ్లూ అనేది, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతిలో అక్కడి వరకు వెళ్ళి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా పేషెంట్ ఆ రోజే డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. ఇది డే కేర్ ప్రొసీజర్. ఎస్ అండి, డే కేర్ ప్రొసీజర్. ఓపెన్ సర్జరీ అంటే 2-3 days ఉండాల్సి వస్తుంది, పెయిన్ ఎక్కువ, అండ్ దెన్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ. ఒకప్పుడు ఉంటుందా? ఒకప్పుడు చేసేవాళ్ళము, ఇప్పుడు ఓపెన్ సర్జరీ అనేది ఆల్మోస్ట్ జీరో అండి. అయితే డాక్టర్ గారు, కొందరిలో ఇలాంటి లేజర్ చేయించుకునే స్థితి ఉండదు. అంటే ఏదైనా ఒక పేస్ మేకర్ ఉన్నా కానీ, లేదా వాళ్ళు ఇతర కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడుతున్నా, అప్పుడు వాళ్ళకి మళ్ళీ పాత పద్ధతిలో సర్జరీ చేస్తారా? పాత పద్ధతిలో కాకుండా ఇంతకుముందు పద్ధతుల్లాగా, అంటే స్పైనల్ అనస్థీషియా లేకుండా లోకల్ అనస్థీషియాలోనే జస్ట్ ఇంజెక్షన్స్, మనకి ఎక్కడైతే కాల్ నుంచి లేజర్ తొడ వరకు 4-5 ఇంజెక్షన్స్ తోటే అనస్థీషియా అనేది నడుముకి జనరల్ అనస్థీషియా ఇవ్వకుండా ఈజీగా చేసేసే ప్రొసీజర్ ఇది. దీనికి హార్ట్ తోటి, బ్రెయిన్ తోటి ఏ కాంప్లికేషన్స్ ఉన్నా సంబంధం లేకుండా చేసే. అయితే డాక్టర్ గారు, 20 years ఆఫ్ ఏజ్లోనే వస్తుంది అన్నారు. సో అయితే ఆడపిల్లల్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, సో సర్జరీ చేయించుకున్నారు, దాని తర్వాత వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే పెళ్లి పిల్లలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అలా భయపడాల్సిన అవసరం ఏమైనా? లేదండి, లేజర్ అనేది సేఫెస్ట్ ప్రొసీజర్. ఓపెన్ ప్రొసీజర్కి ఉన్న కాంప్లికేషన్స్ లేజర్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, గ్లూకి చాలా తక్కువ ఉంటుంది. చాలామంది ముందు ఓపెన్ సర్జరీస్లో ఆపరేషన్ తర్వాత నొప్పి వల్ల చాలామంది బెడ్ మీదే ఉండి డీవీటీ, అంటే కాళ్ళలో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఈ లేజర్ వల్ల, ఆ గ్లూ వల్ల, వీటి వల్ల ఆ కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో అయిపోయాయి. అండ్ 20 yearsకి అంత సివియర్గా ఉండి సర్జరీ చేయించుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేయించుకున్న తర్వాత
వాళ్ళకి లైఫ్ లాంగ్ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటే ఇంకా మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మేము చూసిన వాటిల్లో రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చిన రీజన్స్ ఏంటంటే వెయిట్ కంట్రోల్ లేకపోవడం, ఒబెసిటీ, ప్రెగ్నెన్సీ, అండ్ కొందరికి ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకి 5 to 10 years డౌన్ ద లేన్ లెస్ దాన్ 1% ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ ఉందండి. ఓకే. సో ఒకసారి సర్జరీ అయింది డాక్టర్ గారు, సో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి ఉంటుందా? లేదండి. లేజర్ కానీ ఏ ఎండోవాస్కులర్ ఈ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ తర్వాత వాళ్ళకి 2-3 days మ్యాక్సిమం ఒక యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్గా తప్పించి వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం అనేది లేదు. ఓకే. డాక్టర్ గారు, వెరికోజ్ వెయిన్స్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే ఇది రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను అదే ముందు నుంచి చెప్తుంది, మనకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఏదో వారికోస్ వెయిన్స్ ప్రివెంట్ చేయడానికో లేకపోతే ఇంకేదో రాకుండా ఉండడానికి కాదండి. ఏ ప్రాబ్లం బ్లడ్ వెజల్కి సంబంధించి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి హెల్తీ లైఫ్ స్టైల్, డైలీ వాకింగ్ అండ్ ఈటింగ్ ఎ హెల్తీ ఫుడ్, అండ్ దెన్ మీరు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఉంటే మధ్యలో బ్రేక్ తీసుకొని నడుస్తూ ఉండడము, అండ్ కాల్ లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎప్పటికి రాకుండా ఉంటాయి. ఓకే. ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా అండి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాం. ఒకవేళ ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నప్పుడు ముందుగానే డాక్టర్ వద్దకు వెళితే అది సర్జరీ వరకు వెళ్లకుండా మెడిసిన్స్తోనే తగ్గిస్తారు. సర్జరీ అయినా సరే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో వచ్చాయి. అది డే కేర్ ప్రొసీజరే ఉంటుంది, మరి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన పని కూడా లేదు. సో డాక్టర్ చెప్పిన విధంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.